ఏ తల్లి తన బిడ్డలను ఏడిపించదు, కానీ తల్లి పాత్రలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రము, రాష్ట్ర ప్రభుత్వం మాత్రము గత ఏడాది కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులను ఏడిపిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే జియో 46ను రద్దు చేస్తాం, తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా న్యాయం చేస్తాం, ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం, మీ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ జియో 46 బాధితులను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేయడం చాలా దుర్మార్గం. ఏడాది కాలంగా అంటే హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేయకుండా, సరిగ్గా స్పందించకుండా 23 సార్లు హైకోర్టులో కేసును వాయిదా వేయించడం జరిగింది. తప్పుడు సమాచారం అందించి జియో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ఈ జియో 46 బాధితులు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ళు మిమ్మల్ని గెలిపించి సెక్రటేరియట్ మెట్లు ఎక్కిస్తే మీరు గెలిచిన తర్వాత వచ్చి వీళ్ళను హైకోర్టు మెట్లు ఎక్కించిండు, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కించడం జరిగింది. మిత్రులారా, రాజకీయ కక్షలో భాగంగా కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, ప్రజా సంఘాల నాయకుల మీద కేసులు పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఈరోజు ప్రజలకు పక్షాన కొట్లాడుతున్నటువంటి వాళ్ళను ఇరుకున పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి మీరు ఈరోజు జియో 46 బాధితుల పక్షాన ఎందుకు కొట్లాడడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టి ఈ జియో 46 బాధితులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతను, నిరుద్యోగ యువతను గెలిపించాల్సింది పోయి మేము కట్టేటువంటి పన్నులను వినియోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఓడిస్తాము, సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలను పెట్టి లాయర్లను పెడతాం, హైకోర్టులో కూడా కోట్ల రూపాయలను పెట్టి లాయర్లను పెడతామంటే తప్పకుండా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవైపు ప్రజా పాలన అంటూ ఈరోజు గ్రామసభల పేరు మీద ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలను మోసం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి దొంగ ప్రకటనలు చేస్తూ ఈరోజు నిరుద్యోగులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు అని చెప్పి తెలంగాణ అనేక సందర్భాల్లో రుజువు చేసింది. నాడు నిజామును ఏ రకంగా ప్రజలు తరిమి కొట్టిల్లో తప్పకుండా ఈ అరాచక ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా ఈ నిరుద్యోగులే కార్యోన్ముఖులై, కథానాయకులై రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఓడగొట్టడం ఖాయం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా. జియో 46 గురించి కేబినెట్ సబ్ కమిటీ వేసి 6 నెలలు దాటింది. స్వయంగా సబ్ కమిటీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని నేనే ఒక బృందంగా జియో 46 బాధితులను 50 మందిని తీసుకుపోయి నేను సెక్రటేరియట్లో కలిసిన. ఆ రోజు వారు ఏం చెప్పారు, తప్పకుండా వీళ్ళ పక్షాన మేము కొట్లాడతాం, ప్రభుత్వం వీళ్ళ పక్షాన ఉంటుంది అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. కానీ కొట్లాడింది లేదు. కానీ కక్షతోని వీళ్ళ మీద కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను పెట్టి వీళ్ళని హైకోర్టులో ఓడించిండు. మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఓడించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మీ కేబినెట్ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ ఏది అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఒక్కటే కోరుతున్నాం, మీకు దండం పెట్టి మేము చెప్తా ఉన్నాం, ఈ నిరుద్యోగుల పక్షాన మేము కోరుతున్నాం, మీరే క్రెడిట్ తీసుకోండి. కానీ బ్యాక్లాగ్లో మిగిలిపోయినటువంటి 800 పోస్టులను ఈ నిరుద్యోగ బాధితులతో నింపి వీళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఒకవైపు మరి సిటీస్లో ఉన్నటువంటి వాళ్లకు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్లకు 60 మార్కులకు జాబ్ వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండి అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేస్తే కోచింగ్కు వెళ్ళి ప్రిపేర్ అయ్యి 123 మార్కులు తెస్తే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కోర్టులు కూడా మానవతా దృక్పథంతో స్పందిస్తున్నాయి, మరి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఎన్నికల్లో ఈ నిరుద్యోగ యువతను, ముఖ్యంగా జియో 46 బాధితులను మరి వాడుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా
రాబోయేటువంటి ఈ నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చేసి వీళ్ళ పక్షాన నిలిచి వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరే క్రెడిట్ తీసుకోండి, జియో 46 బాధితులకు న్యాయం చేయండి. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు ఓట్లు వేయించుకోండి, మీరే క్రెడిట్ తీసుకోండి, మాకు ఏ క్రెడిట్ అవసరం లేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు న్యాయం చేస్తే సరిపోతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మంది పెళ్లిలకు మంగళారతి పట్టమంటే ఫస్ట్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇచ్చింది 12,000 ఉద్యోగాలు, నాకు ఇచ్చినటువంటి ఆర్టీఐలో ఉంది మేము 12,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. కానీ ఏం చెప్తున్నారు, మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మీరు హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం బ్యానర్లు పెడుతున్నారు, హోర్డింగ్లు పెడుతున్నారు. మీరు పెడితే పెట్టండి, వీళ్ళకు న్యాయం చేయండి, వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మీరు కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించండి. కానీ ఉద్యోగం ఇవ్వకుండా మీరు కోట్ల రూపాయలు పెట్టి బ్యానర్లు పెడితే తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ యువత తిరగబడుతుంది, తప్పకుండా ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది, తప్పకుండా తిరుగుబాటు చేస్తుంది, మీకు బుద్ధి ఎత్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అన్నగా ఒక వెల్ఫిషర్ గా ఒక కేటీఆర్ సార్ కానీ వాళ్ళంతా కూడా మాకు ఇలా చాలా అంటే చాలా మాకు తోడుగా వాళ్ళు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఈ రోజున ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాకు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాటను ఇలా వాళ్ళు మమ్మల్ని తుంగదొక్కేసి ఈ విధంగా మమ్మల్ని రంగురద్దంగా తిరిగినట్టుగా మమ్మల్ని తిప్పుతా ఉన్నారు. వాళ్ళు హైకోర్టులో నిజం చెప్పాలంటే 23-24 సార్లు వాళ్ళు మొత్తం అటెండ్ కాకుండా కేసు చాలా డీలేగా అయిందని చెప్పేసి అక్కడ కేసు కొట్టేసి పడేశారు. మరి ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా ఈరోజు మేము వచ్చేటువంటి ఒక మంత్లో 29వ తారీఖున ఫిబ్రవరి 28వ తారీఖున మళ్ళీ కోర్టులో కేసు ఉంది. అప్పుడు వాళ్ళు కౌంటర్ దాఖలు చేసి మళ్ళీ కనుక అప్పేర్ కాకపోతే మేము మాత్రం రాష్ట్రంలో ఖచ్చితంగా ఏమైతే అనుకుంటున్నామో ఈసారి మాత్రం మేము ఉన్నటువంటి అందరం మూకుమ్మడిగా మేము ఆమరణ నిర్దేశం ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే మాకు న్యాయం చేయకపోతే మాత్రం మాకు మరో దారి లేదు. కాబట్టి ఈ విధంగా మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటి తెలుపుతున్నాము. మీరు అనుకుంటున్నారు కావచ్చు, వీళ్ళని హైకోర్టులో మనం ఓడించేస్తే ఇంకా వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళకేం చేత కాదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కావచ్చు. తెలంగాణ నిరుద్యోగుల గురించి, తెలంగాణ బిడ్డ గురించి మీరు తెలుసుకోవాలి. న్యాయం జరిగేంత వరకు ఎంతటికైనా తెగిస్తాం మేము. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా మా పట్ల మీరు కొంచెము ఒక దయతోని మేము సాధించడమని చెప్పి గర్వంగా మాట్లాడలేదు. మాకున్నటువంటి అన్యాయము, మాకున్నటువంటి మా బాధను మీరు అలాంటి చూస్తున్నారు 2 సంవత్సరాల పాటుగా. ఖచ్చితంగా మాకు మీరు న్యాయం చేసి మా యొక్క కుటుంబాలకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి మా జీవితంలో మీరు వెలుగు నింపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఉన్నటువంటి బ్యాక్లాగ్ మాతో మెరిట్ స్టూడెంట్స్తో మీరు నింపాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని చేతులు నేను జోడించి మరి వేడుకుంటున్నాను. మేమందరము తెలంగాణ నిరుద్యోగులమైన జియో 46 బాధితులము. తెలంగాణలో ఉన్న మినిస్టర్లకు, ఎమ్మెల్యేలందరికీ మేమందరం తెలుసు. మేము మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ జియో 46 తీసుకొస్తే మేము మొదటి మెట్టు తొక్కింది గాంధీ భవన్. ఆ రోజు గాంధీ భవన్లో ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ అయిన శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఏమన్నారంటే మీరు గ్రామాలకు వెళ్ళి కొట్లాడండి, గ్రామాలకు వెళ్ళి మీరు కేసీఆర్ ఉద్యోగం తీయగలిగితే మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు. మేము అదే పని చేశాము. హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే ఒక్క సీట్ కాంగ్రెస్ గెలవలేదు. కానీ మిగిలిన గ్రామాలలో అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు వాళ్ళకి అధికారం కట్టబెట్టాము. ఎందుకంటే జియో 46ని క్యాన్సిల్ చేసి ఏదైతే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము వెళ్తే గ్రామాలలో ప్రచారం చేశాము. అయ్యా వాళ్ళ కాళ్ళు మొక్కి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొస్తే వాళ్ళు హైకోర్టులో 23-24 సార్లు కనీసం వకాలతు వేయరు, కనీసం కౌంటర్ దాఖలు చేయరు. ఏజీ అటెండ్ అవ్వడం కోసం ఏ నిరుద్యోగి అయినా సరే అడ్వకేట్ 3 రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తారా అండి? అదే పరిస్థితి డిసెంబర్ 9 సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు TSLPRB బోర్డుకి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక నోటీస్ పంపించింది. ఏమనంటే ఏదైతే వాళ్ళు కౌంటర్ అడుగుతున్నారో ఆ కౌంటర్ వేయమని చెప్పేసి కౌంటర్ పంపిస్తే 50 రోజులైనా సరే ఈ రోజు వీళ్ళు కౌంటర్ వేయకుండా మళ్ళీ వచ్చి ఈ రోజు మాకు ఇంకొన్ని రోజులు టైం కావాలంటారు. సిగ్గుండాలి కదా కొద్దిగంత అయినా. మీరు పైగా చెప్పుకుంటారు మాది ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, మాకు నిరుద్యోగులు సంపాదించి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఇది, మాది నిరుద్యోగుల గవర్నమెంట్ అని చెప్పుకుంటారు కదా. మరి నిరుద్యోగులు ఏడుపు ఎందుకు? నిరుద్యోగులు పొట్టెందుకు కొడుతున్నారు మీరు? మేము అడిగేది కేవలం బ్యాక్లాగ్స్ ఉద్యోగాలే కదా. మీ ఉద్యోగాలు మేము అడగట్లేదు, మీ మినిస్టర్ పదవి మేము అడగట్లేదు, మీ ఎమ్మెల్యేలు, మీ విప్పులు, మీ ఎమ్మెల్సీలు మేము అడగట్లేదు. ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ ని మెరిట్ స్టూడెంట్స్ 125 మార్కులు వచ్చినోడు ఈరోజు ఇక్కడ సుప్రీంకోర్టులో అలమటిస్తుంటే 80 మార్కులు వచ్చినోడికి మీరు ట్రైనింగ్ పంపించి ఈరోజు ఉద్యోగాలు చేపిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయము? తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు, ఎక్కువ సీట్లు వచ్చిన మీరు ఎమ్మెల్యేలు, మినిస్టర్ ఎట్లా అయ్యారు? నేను అడుగుతున్నాను. ఏదైతే మెరిట్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి, ఏదైతే రాజకీయంగా కావచ్చు తక్కువ సీట్లు వచ్చిన వాడికి మీరు ఇవ్వగలిగిరా? సీఎం సీట్ ఇవ్వలేదు కదా. మరి ఎక్కువ సీట్ వచ్చిన వాళ్ళు మీరు తీసుకున్నప్పుడు మరి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మీకు చేతనైతే మీరు హైకోర్టులో జియో 46 వాళ్ళను కంకణం కట్టుకొని ఓడించినారు. అదే చేతనైతే సుప్రీంకోర్టులో ఓడగొట్టి చూడండి. గడువులు అడగడం కాదు. ఈ రోజు కూడా మీ అడ్వకేట్ వచ్చేసి మాకు 2 నెలల టైం కావాలంటున్నారు. 2 నెలల లోపు జాబ్ క్యాలెండర్ వస్తుంది. జాబ్ క్యాలెండర్ వస్తే ఎల్ఆర్ పడుతుంది, లాస్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మా దగ్గర బ్యాక్లాగ్స్ లేవని చెప్తారు. మీకు ఖచ్చితంగా TSLPRB బోర్డు చైర్మన్ రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారు.
మీతో బోర్డు చైర్మన్ తోటి మీటింగ్ అప్పుడేమో మన దగ్గర 260 పోస్టులు మాత్రమే వేకెన్సీ ఉన్నాయంటారు. బట్ అఫీషియల్గా పిఓపి వచ్చిన రోజు 1000 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇంత అబద్ధ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? నిరుద్యోగుల మీద ఇంత బాగా కక్ష సాధింపేందుకు మీకు మేమేస్తే మీరు గెలిచిన వాళ్ళే కదా. మరి 1000 కుటుంబాలు బాగుపడడంలో మీకెందుకు ఇష్టం లేదు? మేము ఇప్పటికీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. ఏదైతే ఫిబ్రవరి 28 రోజు కౌంటర్ దాఖలు చేస్తున్నాడు, అదే రోజు ఫైనల్ జడ్జిమెంట్ అయ్యేలా మీ గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఏజీలకు కావచ్చు, మీ బోర్డు చైర్మన్ కావచ్చు, మీరు ఆదేశాలు ఇవ్వండి. ఖచ్చితంగా తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము.